గవర్నమెంట్ అంటే ప్రభుత్వము చేయాల్సినటువంటి అంటే ప్రభుత్వ అచ్చులోని వచ్చేటటువంటి పుస్తకాలు లేకపోవడం. సరే పోనీ ఎడ్యుకేషనల్ కరిక్యులంలోనైనా ఇటువంటి వీరుల గురించి లేకపోతే సరే అని అనుకోవచ్చు. ఒక పీరియడ్ పెట్టి వీరి గురించి తెలియజేసేటటువంటి అవగాహన కల్పించే విధంగా అవును. స్కూల్ యాజమాన్యాలు కానివ్వండి, యూనివర్సిటీస్ యాజమాన్యాలు కానివ్వండి, ఒక రెస్పాన్సిబిలిటీ అట్‌లీస్ట్ వాళ్ళంతట వాళ్ళే తీసుకోవాలి కనీసం ఇప్పటికైనా. ఎందుకంటే ఇప్పటికీ మనకు తెలియని గాథలు చాలా ఉన్నాయి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఎన్నో ఉన్నాయి. ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటది. ఇటువంటి ప్రతి యుద్ధం వెనుక ఒక వీరుడు వెనుక ఒక స్త్రీ. ఎందరో మహిళలు అంతెందుకు సంభాజీ మహారాజ్ గారి గురించి చూపించారు. సంభాజీ గారు వారి వైఫ్ వారి వారి అంత్యేష్టి అయ్యాక వారి వైఫ్ ని క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసి అది మూవీలో లేదు. ఇప్పుడు జనరల్ సర్టన్ పాయింట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే వెళ్తారు, మూవీని చూస్తారు, దాని తర్వాత ఏంటి అన్నది ఆలోచించారు. సో అట్లీస్ట్ ప్రభుత్వం చేయనప్పుడు మనమన్నా ఒక స్టాండ్ తీసుకొని ఏంటి అని మన చరిత్ర గురించి తెలుసుకొని అవగాహన పెంపొందించుకొని 10 మందికి అవగాహన కలిగించాల్సినటువంటి ఆవశ్యకత అందరిపైన ఉంది. కానీ అయితే సంభాజీ మహారాజ్ కాలం చేసిన తర్వాత వాళ్ళ మిస్సెస్ ని బాబుని క్యాప్చర్ చేశారు. రాజారాం గారు మళ్ళీ నెక్స్ట్ ఛత్రపతిగా డిక్లేర్ అవుతారు. ఆ మీన్ వైల్ ఇంటర్గ్నమ్ పీరియడ్ తర్వాత సంభాజీ గారి భార్యని జైల్లో వేయడం, 27 సంవత్సరాలు ఆవిడ్ని చిత్రవద చేయడం, అది ఎవరికి తెలీదు. అయ్యో, అది ఎవరికి తెలీదు. సో అంటే ఇట్లాంటివి బయటికి రావాలి కదా. సో ఇప్పుడు నా నా భర్త చనిపోయాక నేను కన్వర్ట్ అయిపోవచ్చు అని అనుకోవచ్చు ఆవిడ. లేదా ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టుకోవచ్చు. కలిసే నాకు ఇదే బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఏదో ఫ్యామిలీలో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని, ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ప్రాబ్లమ్స్ వచ్చాయని నేను వాళ్ళని నమ్మేశానండి. ఆ మతాన్ని ఆ కులాన్ని నేను నమ్మేశాను, నేను కన్వర్ట్ అయిపోయానని చెప్పే ఈ రోజులకిను ప్రాణం పోతున్నా నా పుట్టుక ఇది, నా హిందుత్వాన్ని నేను ఎందుకు మార్చుకోవాలని అప్పటి రోజులకి ఎంత తేడా ఉంది చెప్పండి. ఇన్ని కన్వర్షన్స్ ఇప్పుడు చూస్తున్నాం మనం. ధర్మానికి వాళ్ళు ఇచ్చినటువంటి విలువ. ఇప్పుడు మనము సంభాజీ గారిని చూసాము, వారి తల్లి గారిని చూసాము. మీరు నమ్మరు, చరిత్రలోని ఒక మరుగున పడిపోయినటువంటి ఒక కథ ఇది. కథ కాదు, చరిత్ర. సో గురు గోవింద్ సింగ్ గారిని క్యాప్చర్ చేసి అతి కిరాతకంగా చంపాక వారి 2 కుమారుల్ని కూడా చంపడం జరుగుతుంది. అయితే కోటలోని వారి గురు గోవింద్ సింగ్ గారి తల్లిగారు ఉంటారు, వారితో పాటు ఇంకొక 2 కుమారులు ఉంటారు. వారు 6 ఏళ్ల వయసు, 9 ఏళ్ల వయసు, ఇద్దరికి చిన్న పిల్లలు. సో ఆ రోజు వారి నానమ్మ ముందే లాక్కొని తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి రకరకాలుగా వారిని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు ఆ పిల్లల్ని. మీరు కన్వర్ట్ అవ్వండి, మనం చక్కగా చిన్న పిల్లలు కదా కలిసి రాజ్యాల్ని ఏలుకోవచ్చు అని చెప్తే వాళ్ళు తిరస్కరిస్తారు. ఆ తర్వాత కొట్టి చెప్తారు, భయపెట్టి చెప్తారు, ఎన్నో విధాలుగా ప్రలోభం చేయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు ఒకటే మాట, మీరు ఏం చేసినా మా తండ్రి గారు మా తాతగారు మాకు ఇచ్చినటువంటి సంస్కారాన్ని కానివ్వండి, మాకున్నటువంటి ధర్మాన్ని మేము వీడము అని నిక్కచ్చిగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వారు అప్పుడున్నటువంటి కింగ్ ఎవరైతే ఉన్నారో, ఆ రూలర్ ఎవరైతే ఉన్నారో, వారు చాలా ఖచ్చితంగా మీకు భయంకరమైనటువంటి పనిష్మెంట్స్ని మేము ఇస్తాము, మీరు కానీ యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఏం కావాలంటే అది చేసుకోండి, మేము మాత్రం మా ధర్మాన్ని, మా నాన్నగారు ఏదైతే సమంజసం అని చెప్పారో దాన్నే మేము పాటిస్తాము, అది కానిది ఏది మేము చెయ్యము అని ఖచ్చితంగా చెప్పేసరికి ఆ రూలర్కి ఇంకా చాలా కోపం వచ్చి డిసప్పాయింటింగ్ అనిపించి చాలా కోపం వచ్చేస్తుంటుంది. అప్పుడు వీళ్ళకి ఇచ్చేటటువంటి నరకానికి, వీళ్ళ అరుపులకి, వీళ్ళ ఆర్తనాదాలకి వీళ్ళకి ఇంత అహంకారమా, ఇంత పౌరుషమా, ఇంకా అసలు ఈ ప్రాంతంలోనే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు భయపడేటటువంటి పనిష్మెంట్స్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఉన్నటువంటి రూలర్. వాళ్ళు అది విని, అంతకంటే మీరేం చేయగలరు, మీరేం చేయలేరు, మీరు కానీ మమ్మల్ని అలా చంపితే మా రక్తంలోంచి ఇంకా ఒక 100 మంది పుడతారని చెప్తారు. అయితే వీళ్ళకి చాలా అహంకారం ఉంది, వీళ్ళని ఎలాగన్నా సజీవంగా సమాధి చేయండి, కళ్ళని మాత్రం ఓపెన్ పెట్టండి, వాళ్ళ కళ్ళల్లో ఏమైనా భయం కానీ కలిగితే మళ్ళీ ఒకసారి మ్యానిపులేట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో అని చెప్తే వాళ్ళని
సజీవంగా సమాధి చేయడం జరుగుతుంది. చివర్లో కళ్ళు ఓపెన్ ఉన్నప్పుడు ఆ ఒక్క ఇటుక మాత్రమే ఆపుతారు అన్నట్టు. ఇప్పటికైనా మీకు అవకాశం ఇస్తున్నాను. ఇంత అవసరమా మీకు, చిన్న పిల్లలు మీరు అని అంటే, మీకు మా కళ్ళే కనిపిస్తున్నాయేమో, మా కళ్ళ నుంచి చూస్తుంటే మీ వెనక ఉన్నటువంటి మా జెండా కనిపిస్తుంది. ఏమన్నా చేసుకోండి మమ్మల్ని, మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మా ధర్మాన్ని, మా రాజనీతిని మీ చేతుల్లో పెట్టేటటువంటి అవకాశం లేదు అని ప్రాణాలను అర్పించినటువంటి చిన్న పసివాళ్ళు ఉన్నటువంటి గొప్ప పుణ్యభూమి ఇది. అవును. మరి Absolute. ఇటువంటి పుణ్యభూమిలో అటువంటి వీరగాథల్ని మన పుస్తకాల్లోని ఎక్కడా కూడా ఏర్పాటు చేయకపోవడం, వారి గురించి ప్రస్తావన లేకపోవడం, వారి గురించి మనం చదువుకోకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అలా చిన్న వాళ్ళ నుంచి, పసిపిల్లల నుంచి, మహిళల నుంచి, ముసలోళ్ళ నుంచి, పెద్దవాళ్ళు, వృద్ధుల నుంచి ప్రతి వారు స్వాతంత్రం కోసం అవును. పోరాటం చేసేవారు. స్వరాజ్యం, ఛత్రపతి శివాజీ గారు హైందవ స్వరాజ్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చారు. హైందవి అన్న పదం పోయింది. ఆ స్వరాజ్నే లేటర్ స్టేజెస్లో బాల్ గంగాధర్ తిలక్ గారు స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్, స్వరాజ్యమే నా జన్మ హక్కు అని ఒక విధానంలో దాన్ని తీసుకురావడం. ఆ స్వరాజ్యమే మళ్ళీ ఆ కాన్సెప్ట్నే తీసుకొని లాహోర్ సెషన్లోని జవహర్ లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ అనేటటువంటి ఒక ఇది చేయడము. అంటే స్వరాజ్ అనే పదానికి, సెల్ఫ్ రూల్ అనేటటువంటి ఆ కాన్సెప్ట్కి బీజం మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి వస్తుంది. అది మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క స్టాచ్యూస్ పెట్టి వారి గురించి చేయడమే సరిపోదు. వారు చేసినటువంటి పనుల గురించి కూడా 10 మందికి అవగాహన కల్పిస్తేనే కదా వారి గురించి ఎగ్జాక్ట్లీ తెలుసుకొని అటువంటి దిశలో మనము నడిచేటటువంటి, ఆ ధర్మపథంలో మనం నడిచేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది.